మానవత్వానికి మించిన మతం లేదని ఏలూరు జిల్లా బయ్యన్నగూడెం గ్రామస్తులు స్పష్టం చేశారు. తలసేమియా అనే ప్రాణాంతక వ్యాధితో బాధపడుతున్న సింగంశెట్టి మణికంఠ అనే చిన్నారిని కాపాడుకునేందుకు గ్రామమంతా ఏకమైంది. ఈ నెలలో ఆపరేషన్ చేయించకపోతే బాలుడి ప్రాణానికే ప్రమాదమని వైద్యులు తెలిపారు. ఆపరేషన్ కోసం దాదాపు 22 లక్షల రూపాయలు ఖర్చవుతుందని అంచనా వేగా పెద్ద మొత్తాన్ని భరించే శక్తి ఆ పేద కుటుంబానికి లేకపోవడంతో గ్రామస్తులు ఏకమయ్యారు. ఇక బాలుడిని కాపాడమే లక్ష్యంగా ఊరూరా తిరిగి 15 లక్షల విరాళాలు సేకరించారు. ఇక మిగిలిన 5 లక్షల మొత్తాన్ని నాటకశాల వెంకటరాజు అందించి బాలుడి వైద్యానికి అవసరమైన పూర్తి మొత్తాన్ని సమకూర్చారు. ఇక చిన్నారి ఆపరేషన్కు పెద్ద మొత్తంలో డబ్బులను సమకూర్చినట్లు నాటకశాల వెంకటరాజు వెల్లడించారు. ఈ బాబు తలసేమియా అనేటువంటి ప్రాణాంతకరమైన వ్యాధితో పుట్టిన 2 సంవత్సరాల దగ్గర నుంచి కూడా తను సఫర్ అవుతా ఉన్నాడు. ఈ నెలలో తనకు సర్జరీ చేయకపోతే ప్రాణానికి ప్రమాదం అని చెప్పి వైద్యులు చెప్పారు. దాని నిమిత్తం మా ఊరు యువత, పెద్దలు, యువత నాయకులు అందరూ కలిసి దాన్ని ఒక మహాయజ్ఞంలా తీసుకుని సుమారు 15 లక్షల వరకు కూడా కలెక్ట్ చేశారు. రిమైనింగ్ ఏదైతే ఈ బాబు ఆపరేషన్కి అయితే 22 లక్షలు అవుతుందని చెప్పారు. ఏదైతే రిమైనింగ్ 5 లక్షలు ఉందో 5 లక్షలు ఇప్పుడు నేను ఇతనికి ఇస్తున్నాను. ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే, నేను ఈ గ్రామంలో నా ఊహ తెలిసిన తర్వాత మా నాయకులు కానీ మా కుర్రోళ్ళ కానీ ఇలాంటి పూర్తి వస్తుందని చెప్పి నేను ఎప్పుడు అనుకోలేదు. ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఇలాంటి సేవాభావం అనేది ఖచ్చితంగా అందరిలో ఉండాలి. నేను డే 1 నుంచి కూడా అబ్జర్వ్ చేస్తున్నాను అసలు ఏం చేస్తారు గట్ట అని చెప్పి. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇక్కడ పార్టీలకు అతీతంగా మళ్ళీ చెప్తానండి, ఇక్కడ ఏ పార్టీలు లేదంటే వైసీపీ ఉన్నారు, టీడీపీ ఉన్నారు, కూటమి నాయకులు అందరూ ఉన్నారు. కానీ ఒక పంచాయతీ ఎలక్షన్ అప్పుడు ఓట్ల కోసం ఎంత వెంపర్లాడతారో అలాగే డొనేషన్ కోసం ప్రతి నాయకుడు కూడా 10 రూపాయల కోసం కూడా వెంపర్లాడారండి. ఎందుకంటే అది నిజంగా కూడా చాలా హర్షించదగ్గ విషయం. ఇలాంటి వాటిలో ముందుండాలి. ఈ ప్రపంచంలో శక్తివంతమైన రెండే అండి. ఒకటి తల్లి ప్రేమ, 2 మానవత్వం. దేన్నైనా కలిపేది మానవత్వం, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ వాళ్ళు ఎవరికి కూడా ఈ కుర్రాడు ఏమీ కాడు, కానీ మానవత్వం వీళ్ళందరినీ కలిపిందండి. సో ఫైనల్గా నేను చెప్పేది ఒకటే, మనకు సంబంధం లేని వ్యక్తులకి మనం ఏమీ ఆశించకుండా చేసే సహాయమే మానవత్వం. అది నాతో పాటు మా అందరికీ వచ్చింది, మా ఊళ్ళో అందరికీ వచ్చినందుకు చాలా సంతోషిస్తున్నాను.